నమస్తే, నేను మీ మధు. వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. సుప్రీం తీర్పు తర్వాతే స్థానికం. సో దీన్ని బట్టే మనకు తెలుస్తుంది, సుప్రీంకోర్టులో ఎప్పుడైతే తీర్పు వస్తుందో అప్పుడే స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని మనకు తెలుస్తుంది. సో ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం ఏం జరగబోతుందా అని. చూసుకుంటే కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తుకు కేటీఆర్ అడ్డుపడుతున్నారు, ఆయనకు కిషన్ రెడ్డి సహకరిస్తున్నారు. ఇక చూసుకుంటే బిల్లులపై గవర్నర్లకు గడువు అంశంలో నిర్ణయం వెలువడే వరకు వేచి చూస్తాం, అవసరమైతే హైకోర్టును మరింత సమయం కోరుతాం. అయితే ఈ విధంగా చూసుకుంటే బిల్లులపై గవర్నర్లకు గడువు అంశంలో నిర్ణయం వెలువడే వరకు వేచి చూస్తాం. సో వాళ్ళ అంటే అక్కడ ఆల్రెడీ తెలంగాణకు సంబంధించిన బిల్లులు అయితే గవర్నర్ దగ్గర ఉండడం జరిగింది. సో ఆ బిల్లులకు ఎప్పుడైతే ఆమోదం తెలుపుతారో అప్పటి నుంచి గడువు తీసుకొని తర్వాత హైకోర్టు దగ్గరికి వెళ్ళి కొంచెం సమయం గడువు తీసుకొని ఆ తర్వాత స్థానిక ఎన్నికల గురించి ఆలోచిద్దాం అన్న రీతిలో సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే రాష్ట్రపతి గవర్నర్లు తమ ముందుకొచ్చిన బిల్లులపై 90 రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుపై రాష్ట్రపతి స్పష్టత కోరిన నేపథ్యంలో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వచ్చే వరకు స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో వేచి చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఢిల్లీలోని అధికార నివాసంలో సీఎం విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులతో పాటు రాష్ట్రంలోని రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని తొలగిస్తూ పంపిణీ మరో బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేశారు. 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో తాము సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పట్లో చూసుకుంటే స్థానిక ఎన్నికలు లేనట్టే కనిపిస్తున్నాయి. రాష్ట్రపతి దగ్గర, గవర్నర్ల దగ్గర ఉన్నటువంటి బిల్లులు ఇంకా ఆమోదం పొందలేదు కాబట్టి ఇక ఇప్పుడిప్పుడే స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశాలు అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సో వచ్చిన డీటెయిల్స్ ప్రకారం చూసుకుంటే ఇక రాజ్యాంగం తీర్పును బట్టే స్థానిక ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఢిల్లీలో తెలంగాణ విజన్ గురించి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఈ ప్రస్తావన కూడా చేయడం జరిగింది. బీసీ రిజర్వేషన్ 42% గురించి కూడా ఇంకా బిల్లు ఆమోదం పొందలేదని, దీని కారణంగానే 90 రోజుల గడువుల్లోపు అంటే సుప్రీంకోర్టు ఇంతకు ముందు కూడా గవర్నర్లకి, రాష్ట్రపతికి అయితే ఆదేశాలను జారీ చేయడం జరిగింది. 90 రోజుల్లోపు వాళ్ళ యొక్క ఆదేశాలను అంటే వాళ్ళ నిర్ణయాలు ఏంటి, ఆ బిల్లులు ఆమోదించారా లేదా అనే విషయాల గురించి వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ కూడా వారు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో స్థానిక ఎన్నికలు ఇంకా లేట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి తన యొక్క న్యాయ సలహాదారుడితో మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకొని హైకోర్టుని మరికొన్ని రోజులు గడువు అడిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా చూసుకుంటే అవి రోజులు పట్టచ్చు, నెలలు పట్టచ్చు, మరి లేకపోతే జరగచ్చు, జరగపోకపోవచ్చు అనే విషయాలు కూడా ఇక్కడ స్పష్టమవుతున్నాయి. సో ఈ విధంగా చూసుకుంటే కనీసం ప్రభుత్వానికి కూడా క్లారిటీ లేనట్టే తెలుస్తుంది స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దాని విషయానికి వస్తే. కేవలం ఈ బిల్లుల ఆమోదం మాత్రమే కాదు, సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినటువంటి 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తాం అనే అంశం అయితే ముఖ్యంగా ప్రస్తావిస్తున్నప్పటికీ కూడా ఇదే సమయంలో స్థానిక ఎన్నికలు ఒకవేళ నిర్వహించినట్లయితే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ సభ్యులైతే ఇప్పుడు యూరియా కొరతని లేవనెత్తి రైతులందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఇక ప్రభుత్వానికి తిరుగుబాటు లేవనెత్తుతున్నారు. సో ఇదే పరిస్థితిలో స్థానిక ఎన్నికలు కనుక వచ్చినట్లయితే మాత్రం రైతుల అండదండలు మాత్రం ఇప్పుడున్న ప్రభుత్వ పార్టీకి అయితే మద్దతుగా మాత్రం ఉండదనే చెప్పచ్చు. అంతేకాదు ఇప్పుడు వస్తున్నటువంటి ఒకవైపు విద్యా వైద్యం యొక్క వారి యొక్క ఫండ్ కూడా విషయానికి వస్తే, సో ఆరోగ్యశ్రీ కానీ, ఇక్కడ స్కాలర్షిప్స్ లేదంటే ఫీ రింబర్స్మెంట్ కానీ, వీటికన్నిటికీ కూడా ఇంకా ఫండ్ రిలీజ్ చేయలేదు కాబట్టి సో ఈ అంశం మీదకి వచ్చినా కూడా ఇంకా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది తప్ప పాజిటివిటీ మాత్రం అసలు స్ప్రెడ్ అవ్వడం లేదు. ఇదే తరుణంలో కనుక స్థానిక ఎన్నికలు నిర్వహించినట్లయితే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మెజార్టీస్ కూడా తక్కువ. సో ఈ విధంగా చూసుకొని ఇంకా ఆలస్యం అవుతుందా అనే తరుణంలో కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్నట్టయితే తెలుస్తుంది. ఇక ఈ విధంగా చూసుకుంటే ఇంకా స్థానిక ఎన్నికలు ఇంకా ఆలస్యం అయ్యే ప్రమాదం అయితే ఎక్కువగానే ఉంది. మరి వెయిట్ చేసి చూద్దాం. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కాబట్టి కోర్టు ఆదేశాల మేరకు ఇంకా కొన్ని రోజులు గడువు అడగాలన్న రీతిలో అయితే ఉన్నారు. సరే చూద్దాం ఇంకా ఎన్ని రోజులు గడువు అడుగుతారో. అంటే ఇంకా తప్పదు కదా, ఏదో ఒక రోజు ఒకటి ఫైనల్ చేయాల్సిందే కాబట్టి అది ఇంకా ఇంత ఆలస్యం అవుతుంది అనేది కూడా మనం వెయిట్ చేసి చూద్దాం.